ఎంత గొప్ప పనైనా ఒక ప్రారంభం బాగుంటుంది, ముగింపు కూడా బాగుండాలంటే ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి. లేదంటే అధికారులు బలిపశువులు అవుతారు, ఆ తర్వాత న్యాయస్థానాల ముందు దోషులు అవుతారు. ఇప్పుడు హైడ్రా విషయంలో అద్భుతం, మంచి ఆలోచన, చెరువుల్ని కబ్జాని విముక్తి చేయటం అన్నట్టు సహజంగా క్వశ్చన్ వస్తుంది. ఒక్క నాగార్జున అది చేశారు, బాగానే ఉంది, ఎందుకంటే తనకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ పార్టీ వాడు కాదు, లేదా టీఆర్ఎస్కి సన్నిహితంగా మెలిగాడంటే రేవంత్ రెడ్డి వచ్చాక కూడా గెలిచాక కూడా వచ్చి బొకే ఇచ్చిపోయాడు కదా, కాబట్టి మాకు బొకే ఇచ్చినా మేము పగలగొట్టాం అని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ అతను పొలిటికల్గా ఏ పార్టీతో లాయలిస్ట్ కాదు అతను, కాబట్టి కొట్టేశాం. అదే సందర్భంలో కొంతమందిది బీఆర్ఎస్ వాళ్ళది కొట్టాం, కాంగ్రెస్ వాళ్ళది ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే రామోజీ ఫిలిం సిటీలో 2 చెరువులు ఉన్నాయా లేదా, అక్కడికి ఎవరినైనా అలౌ చేస్తున్నారా? రామోజీరావు గారే దాన్ని కాపాడారు కాబట్టి ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదా? మరి మిగతా వాళ్ళందరూ అది కబ్జా చేశారంటున్నాం, ఇక్కడ కూడా అది కబ్జా అందామా, ప్రజలకి వదిలేసింది అందామా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఓవైసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఓవైసీ. ఏమని? విద్యార్థులే చూసుకుంటారు, పోరాడతారు అని. ఇందులో మతాన్ని చొప్పిస్తున్నాడు. నా ప్రాణం పోయినా పర్లేదంటే సెంటిమెంట్ని రాజేస్తున్నాడు. ఇది ముట్టుకోకపోతే మతపరమైన వివక్ష చూపెట్టినట్టు, ముట్టుకుంటే మతపరమైన వివక్ష చూపెట్టినట్టు. ముట్టుకోకపోతే హిందువులు వాటిట్టు కొట్టావు, ముస్లింలు పట్టించుకోలేదు, ముట్టుకుంటే ముస్లింల ఆస్తుల్ని టచ్ చేసావు. ఇది చెరకు వైపు గేమ్. ఇంకోటి అట్లాగని తప్పు జరగలేదా? తప్పు ఖాయం, చెరువులో కట్టింది ఖాయం, మరి యాక్షన్ తీసుకుంటారా లేదా, ధైర్యం చేస్తారా లేదా? నేనైతే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అన్నీ చేసి పడేయండి అని చెప్పను. సినిమాలో చూపెట్టడం 100 బాంబులు వేసి చేసేది కాదు. 3 నెలలు చూస్తాను నేను, అప్పుడు మాట్లాడతా ఈ అంశం మీద.